దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి కదా. అయితే అయోధ్యలో రాముని గుడి కట్టినాక వచ్చిన మొదటి శ్రీరామనవమి కాబట్టి ఆలయ ట్రస్టు బాలరామునికి సూర్యాభిషేకాన్ని చేసిందుల్లా. అయితే ఇప్పటికెంచే ప్రతి ఏడు రామనవమి రోజు బాలక్ రామ్ విగ్రహాన్ని సూర్యకిరణాలు ముద్దాడతాయి అన్నట్టు. అయితే మొదటిసారి రాముని నుదుటి మీద మెరిసిన సూర్యతిలకంను మీర్సతో పారి చూడుర్రి. ఇక ఈ ఏడాది జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కదా. అయితే ఇప్పటికేంచి ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున బాలరాముడి విగ్రహం నుదుట కిరణాలతోని తిలకం బడుడే సూర్య తిలక్ ముఖ్య ఉద్దేశం. అయితే చైత్ర మాసంలా సాక్షాత్కరించే ఈ అద్భుత దృశ్యము ఈ మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు శురువయ్యి 3.5 నిమిషాల పాటు సూర్య తిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణం కనిపించి భక్తులను కనువిందు చేసింది. దాదాపు 2 నిమిషాలు పూర్తి స్థాయిలో నుదుటి మీద తిలకం లెక్క కనిపించింది. అంటే బాలరాముని నుదుటి మీద సూర్యుడు వడి సూర్యాభిషేకం జరిగింది. దీన్నే సూర్య తిలకంగా పిలుస్తున్న ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు మస్తు ఖుషి అయిపోతుర్రు పోర్రి. ఇక ఈ సూర్య తిలకం కోసం 3 అంతస్తుల విదేశాల నుంచి తెప్పించిన అద్దాలను వెచ్చిర్రు. సూర్యకిరణాలు అండ్ల పడి 2వ అంతస్తులకి తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ ల గర్భగుడిలో ఉన్న బాలక్రామ్ విగ్రహం నుదుట మీద పడతాయి అన్నట్టు. అయితే సూర్యుడి డైరెక్షన్ కిరణాలు ప్రసవించే కోణాన్ని లెక్కగట్టి ఈ అద్దాలను పేర్చిర్రు. ఇక ప్రతి ఏడు శ్రీరామనవమి రోజు మాత్రమే ఈ అద్భుతం సాక్షాత్కరించే లెక్క డిజైన్ చేసిర్రు. ఇక ఈ అద్భుత గిట్టని మీద ప్రధానమంత్రి మోడీ సారు గిట్ల ఫ్లైట్ ల ప్రయాణం చేసుకుంటా ట్యాబ్ లో చూసిండుల్లా. తర్వాత దేశ ప్రజలకు ఆయన ట్విట్టర్ లా గిట్ల రాసుకొచ్చిండు. అయోధ్యలోని రామాలయంలా రామ్లల్లా కొలువు తీరిన తర్వాత ఇదే తొలి రామనవమి అని, అట్లనే అయోధ్యల శ్రీరామనవమి ఘనంగా జరగడం చరిత్రాత్మకం. ఈ సూర్యతిలకం మన జీవితాలకు శక్తిని, దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరే లెక్క స్ఫూర్తిని ఇస్తుందని, 5 శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలా బాలరాముణ్ణి పూజించే భాగ్యం లభించిందని ప్రధాని చెప్పుకొచ్చిండోల్లా.